స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని ఇప్పుడు ఒక్క హిట్ కోసం పరితపిస్తున్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ కూడా ఒకడు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఒక డాషింగ్ డైరెక్టర్, తన సినిమాలో హీరోలను కొత్తగా చూపించే ఒక క్రియేటివ్ దర్శకుడు. కానీ గత కొన్నేళ్లలో తనకు దక్కిన ఈ ట్యాగ్స్ అన్నీ పోయాయి. అందుకే చాలా మంది హీరోలు తనను పక్కన పెట్టేశారు. తన కథలను ఎవ్వరూ నిర్మించడం లేదని తానే స్వయంగా పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ నిర్మాణ సంస్థలో హీరోయిన్ చార్మిను కూడా పార్ట్నర్గా చేర్చుకున్నాడు. చార్మి వల్లే పూరి కెరియర్ అలా అయిపోయిందని ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. తాను మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా గతంలో చేసిన తప్పులనే రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు. పూరి జగన్నాథ్, చార్మి కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్స్ లో లైగర్, డబుల్ స్మార్ట్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలకు పూరి జగన్నాథ్ దర్శకుడిగా వ్యవహరించాడు. డబుల్ స్మార్ట్ విషయం పక్కన పెడితే లైగర్ విషయంలో మాత్రం పూరి, చార్మి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం అట్టర్ డిజాస్టర్ అయింది. అయినా కూడా తీరు మార్చుకోకుండా మరొక రొటీన్ స్టోరీతో ప్రేక్షకులను బోరు కట్టించే స్క్రీన్ ప్లేతో డబుల్ స్మార్ట్ తెరకెక్కించాడు. దాని పరిస్థితి కూడా అంతే. ఇలా రెండు దెబ్బలు తగిలినా కూడా పూరి ఏమీ మారకుండా మరొక యంగ్ హీరోతో సినిమాను డైరెక్ట్ చేస్తూ దానిని చార్మితో కలిసి నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్, అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్ కూడా ఒక్క హిట్ పడితే చాలు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇక పూరి జగన్నాథ్ కూడా అదే పరిస్థితి. అందుకే ఈ ఇద్దరు కలిసి ఏదైనా కొత్త మ్యాజిక్ ని క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. పూరి జగన్నాథ్, అక్కినేని హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ పలుమార్లు వచ్చినా కూడా అవి ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా ఇన్నేళ్ల తర్వాత ఒక హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్ తో సినిమా చేయడానికి పూరి ముందుకొచ్చారు. మరి ఈ మూవీ అయినా వీరిద్దరిని మళ్ళీ ట్రాక్ లో పడేలా చేస్తుందో లేదో చూడాలి.